హాయ్ ఫ్రెండ్స్, మా టూర్లో భాగంగా 4వ రోజు గురువాయూర్ సందర్శించుకున్నాము. కేరళలో శ్రీకృష్ణుడి ఆలయము. ఆ రోజు ఈవినింగ్ బయలుదేరి 10 o'clock ఒక చోట డిన్నర్ చేసాము. ఇంకా కంటిన్యూ జర్నీ చేసామన్నమాట. మా టూర్లో నైట్ మొత్తం జర్నీ చేసింది ఇదే అనమాట. ఇంకా 5th డే మార్నింగ్ కల్లా ఒక ప్రసిద్ధమైన దేవస్థానానికి వెళ్ళడం కోసము మేము బయలుదేరాము. అదిగో మార్నింగ్ కల్లా ఆ ప్రాంతంలో మేము కాలిడామన్నమాట. చూడండి, ఆ మంచు ఈ సీజన్లో మంచు ఎక్కడుంటుంది? బాగా హైట్ ఉన్న ప్లేస్లో ఉంటుంది అనమాట. అంత ప్రసిద్ధమైన ప్రాంతానికి, ఆ అటవీ ప్రాంతానికి చేరుకున్నాము. నేను నిద్రలేసేటప్పటికీ బస్సులో అందరూ చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నారనమాట. అసలు అలాంటి ప్రాంతంలో కాలిడాము అంటే అది ఎంత అదృష్టం ఉండాలి. నేనైతే అస్సలు ఊహించలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఎప్పుడు ఇలాంటి ప్రాంతానికి నేను వెళ్తాను అని. చూడండి, ప్రకృతి అంతా మంచు దుప్పటి కప్పుకున్నట్టు ఎలా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది 5:30 అయింది అప్పుడు టైము. అస్సలు నేను జీవితంలో ఈ ప్రాంతంలో కాలు ఎడతానని అస్సలు అనుకోలేదు. దేవుడు మనకు అది రాసి పెట్టుంటే వెళ్ళగలం అన్నమాట. ఎంత అదృష్టం ఉండాలి, మనకి ఎంతోమంది సహాయం చేయాలి, అవన్నీ ఉంటేనే వెళ్ళగలము అనిపించింది నాకు. అసలు ఆ దట్టమైన అటవీ ప్రాంతం, ఆ మంచు, ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన. మేము కూడా ఇక్కడికి రాగలిగామా అనేసి. మంచు చూడండి ఎలా ఉందో, అసలు అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందన్నమాట. ఆ పచ్చని చెట్లు, దట్టమైన అటవీ ప్రాంతంలో గుండా వస్తుంటే కళ నిజమా అనిపించింది అనమాట. అసలు వెళ్ళగలనా జీవితంలో ఒక్కసారైనా? సో వెళ్ళే ఓపిక ఉన్నప్పుడు వెళ్ళలేము. పోనీ ఇంకో 10 years తర్వాత వెళ్ళగలము, అప్పుడు ఓపిక సన్నగిల్లిద్దేమో, ఎలా వెళ్ళగలము అనేసి ఆలోచించేదాన్ని. సో దేవుడు ఇలా ఈ టూర్ రూపంలో ఇక్కడ తీసుకొచ్చారు. టూర్లో ఉంది ఈ ప్రాంతం, కానీ వెళ్తామని మాకు అసలు తెలియదు, నమ్మలేదు. మేమైతే ఏదో కొంచెం దగ్గరలో చూపిస్తారనుకున్నా, కానీ సంపూర్ణంగా మేము దర్శనం చేసుకోగలిగాము. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట ఈ వీడియో. సెకండ్ పార్ట్లో కంప్లీట్ వీడియో ఉంటుంది. సో ఈ అటవీ ప్రాంతం చూస్తేనే ప్రతి చెట్టులో, ప్రతి ఆకులో ఆ దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది అనమాట. చూడండి, అదంతా మంచు అనమాట. మంచు కూడా కాదు, మేఘాలు అనమాట. ఇది చూసి మా వాళ్ళందరూ పెట్టుకున్నారు. చూడండి, ఉదయభానుడు ఇప్పుడిప్పుడే ఎలా వస్తున్నాడో బయటికి, ఆ దట్టమైన మంచును చీల్చుకొని వృక్షాల మధ్యలో నుంచి తన లేలేత కిరణాలని వెదజల్లుతున్నాడు. ఇప్పుడే తెల్లవారుతుంది. ఆ మంచు అంటే ఆ మేఘాలను చూసి ఎక్కువ మంది బస్సులో వాటర్ అనుకున్నారు అనమాట. అది ఒక రివర్ అనుకొని వాళ్ళు పెట్టుకున్నారు. కొంతమంది వాటర్ అని, కొంతమంది లేదు మంచు అని. సో అంతా వింటూ నేను నవ్వుకున్నాను. తర్వాత చెప్పా, అది వాటర్ కాదమ్మా, మేఘాలు. చూడండి, ఒక పెద్ద నదిని తలపిస్తూ ఆ మేఘాలు ఎలా ఉన్నాయో. అంటే అంత ఎత్తైన ప్రదేశంలో, సముద్ర మట్టానికి ఎత్తైన ప్రదేశంలో మనం ఉన్నామన్నమాట. అలాంటి అటవీ ప్రాంతం గుండా బస్సులో ఉదయాన్నే జర్నీ చేయటం అనేది చాలా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. చూడండి, సూర్యకిరణాలు ఎలా వస్తున్నాయో, ఎంత బాగుంటుందో. ఆ ఉషోదయ వేళ ఆ అటవీ ప్రాంతంలో ప్రయాణించడము, మధ్య మధ్యలో ఆ మేఘాలు, ఆ వృక్షాల మధ్యలో నుంచి ఆ సూర్యకిరణాలు మనల్ని టచ్ చేయడానికి చూస్తున్నాయి. ఎంత అందమైన ప్రకృతి. ఈ ఫోటో చూడంగానే ఇంకా అసలు ఒక రకంగా నాకు కొంచెం ఎమోషన్ వచ్చిందనమాట. అసలు ఇక్కడికి రాగలిగామా అని. ఇదైతే కంప్లీట్ క్రీపర్స్, అంటే బాగా అల్లుకుంటాయి కదా, దట్టంగా అల్లుకున్న క్రీపర్స్ అనమాట అవి. చూడండి, మంచు దుప్పటి ఎలా ఉందో అసలు. మనకి అరకులు అలాంటి ప్రాంతంలో ఇలా కనిపిస్తుంటుందంట. అది ఎప్పుడు వెళ్ళలేదు, నేను విన్నాను. ఓన్లీ టీవీలో చూడటం తప్ప ఇలాంటి ప్రాంతానికి ప్రత్యక్షంగా రావడము ఇదే ఫస్ట్ టైము. ఊటీ వెళ్ళాం, కానీ ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాము. బట్ ఇక్కడికి మార్నింగ్ రాగలగడం మా అదృష్టము. ఈ అందమైన ప్రకృతిని చూడటానికే దేవుడు మనకి 2 కళ్ళు ఇచ్చాడా అనిపిస్తుంది అనమాట. అంత అందంగా ఉంది ప్రకృతి అనేది. ఆ పచ్చని చెట్లలో, అంత ఎత్తైన ప్రదేశంలో ఆ దేవుడు కొలువై ఉన్నాడు. మనకి సందర్శించుకునే భాగ్యాన్ని ఎలా కల్పించాడు. ఇలా మా జర్నీ ఈ అటవీ ప్రాంతంలో గుండా వచ్చి
ఇంకా ఈ ప్రాంతంలో ఒక చోట మా బస్సుని టూరిస్ట్ బస్ కదా ఆ ప్లేస్లో ఆపారు. ఇక్కడ చూడండి మంచు, అది మేఘాలు అనమాట ఎలా వెళ్తున్నాయో. సో ఇక్కడ ఆపుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేస్తాము. వాకింగ్ జర్నీ అనమాట. ఈ పాటికి మీకు అర్థం ఉంటుంది ఇదే ప్రాంతము. ప్రసిద్ధమైన కేరళలో ఉన్నటువంటి శబరిమల అయ్యప్ప స్వామి గిరులు అటవీ ప్రాంతం అన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము పంబా నది వరకు వెళ్ళాలి బస్సులో. అక్కడ నుండి మళ్ళీ కాలినడకన అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి. ఈ జూలై మాసంలో ఒక 1 వీక్ టెంపుల్ ఓపెన్ చేస్తున్నారు. అది ఈరోజు అంటే గురువారం రోజు మేము వెళ్ళే రోజు ఓపెన్ చేస్తున్నారు. అది కూడా ఈవినింగ్ దర్శనం అంట. బ్యూటిఫుల్ లొకేషన్. శబరిమలకి ఇప్పుడే నడుస్తానికి వెళ్తున్నాము. ఒక బస్సు ఎక్కి పమ్మ దగ్గరికి వెళ్తారంట. అక్కడి నుంచి నడిచి వెళ్ళాలి ఒక 14 కిలోమీటర్స్. ఇది వెళ్ళే దారి అనమాట. వ్యూ ఎంత బాగుందో. నైట్ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇదే దారిలో బస్ వరకు వచ్చాము. పంబ వరకు చెప్పులు వేసుకొని వెళ్ళండి, కానీ చాలా ఇబ్బంది పడతారన్నమాట చెప్పులు లేకపోతే. మాకు తెలియక చెప్పులు వేసుకోలేదు. ఈ రాళ్ళల్లో చాలా బాగా గుచ్చుకున్నాయి. కొంతమంది సాక్స్లు వేసుకున్నారు. నేనైతే ఏమీ వద్దనుకున్నాను ముందే. ఇలా ఈ రాళ్ళల్లో నడిచి పంబ వెళ్ళే బస్ దగ్గరికి వెళ్ళాము. కానీ భయంకరంగా రాళ్ళు గుచ్చుకున్నాయి. అసలు అలవాటు లేక మనకి చెప్పులు చెప్పులు వేసుకుని రావటం వల్ల ఇబ్బంది పడ్డాం అనమాట. కొంతమంది సాక్స్లు రెండు సాక్స్లు వేసుకుని నేను వేసుకుని దీనిలో కవర్లో నీ తక్కిని ఆడ ఇంట్లో ఆడ కూర్చొని వేసుకోవచ్చు. కూర్చొని వేసుకున్నాను. ఉంటాను వేసుకోవాలి. కూర్చొని వేసుకోవచ్చు. అడిగితే ప్రాబ్లం చెప్పులు ట్రావెల్స్ అసలు ఎక్కడ వరకు వెళ్ళవాడు అంతవరకు చెప్పులు వేసుకుని పడైతే పోయింది. స్లిప్పర్స్ లాంటివి చెప్పులు అంతే కదా. ఆడ కూడా చాలా తిరిగే ఉంటాయి. కొలం కొనుక్కొని నేను మామూలు చెప్పులు కొనుక్కొని ఎంత దూరం చెప్పులు వేసుకెళ్ళచ్చు అంత దూరం వేస్తే పోయితాడు. అయ్యేస్తే ఎడదాకా బస్సులో పైకి పోయేదాకా కాదమ్మా. ఆడ నేను ఏడాది తెచ్చుకోవాల్సింది కదా. ఆ పైన ముందు గోరగోలు తెచ్చి ఏంటి అయితే నువ్వు అక్కడ నడిచేది ఉంటే నువ్వు పడేద్దాం అనుకున్నప్పుడు వేసుకొచ్చుకుంటే పోయేది. అది ఎవరు చూసినావు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు వస్తున్నారా? వస్తున్నారు మాతో. రమ్మన్నమ్మా. ఒకవైపు కాళ్ళు వాచిపోయి అసలు నడవనివ్వట్లేదు. అరికాల్లో నరం పట్టేసింది. కుంటుకుంటూ వెళ్ళాను. మేము ఎప్పుడు లాస్టే కాబట్టి అలాగే వెళ్ళాను. చాలామంది ముందు వెళ్ళిపోయారనమాట. చిన్నగా వెళ్తున్నారు వెనకాల. ఎక్కువ మంది పొలం వెళ్ళే వాళ్ళకి ఏంటంటే కొంచెం నడవడం అలవాటు ఉంటుంది కాబట్టి చెప్పులు కూడా లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళందరూ. మేము వెళ్ళలేక చిన్నగా వెళ్తున్నాము. ఫైనల్గా ఆ బస్ స్టాప్కి వెళ్ళాము. 2 కిలోమీటర్స్ పట్టిద్ది ఆ బస్ స్టాప్ దగ్గరికి. శబరిమల కొండ మీదకు వెళ్ళడానికి బస్ స్టాప్కి వెళ్తున్నాము. ఇప్పుడు బస్సు ఎక్కితే పంబ దగ్గర దించిద్దంట. అక్కడ బాత్ చేసి ఇంకా లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకొని లాకర్లో ఇంకా పైకి వెళ్తాం అనమాట. 50 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళని లోపలికి రానిస్తారు. సో మేము అందరం వెళ్తున్నాము ఇప్పుడు బస్ స్టాప్కి. నడవాలి కదా, 14 కిలోమీటర్స్ ఒక బస్ అంతా మా వాళ్ళే సరిపోయారు. ఇంకా బస్సులో కూర్చొని అయ్యప్ప స్వామి భజన చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్తున్నాము. ఒక ఆమెకి దేవుడు ఒంట్లో కూడా వచ్చాడు. ఆమె ఇంకా చాలా ఎక్కువ భజన చేసింది అనమాట. అప్పుడు కొంచెం భయం వేసింది. అయినా దేవుడు కదా.
పంబ దగ్గరికి బాత్కి వెళ్తున్నాము ఇప్పుడు. నెక్స్ట్ ట్రిప్ వెళ్ళే వాళ్ళ అవగాహన కోసం చెప్తున్నాను ఇది. చాలా లగేజ్తో మనం రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది. బస్ దిగి ఇక్కడ పంబ దగ్గరికి వెళ్తున్నాము. పక్కనే అనమాట బస్ దిగంగానే. బట్ నైట్ వెళ్ళేటప్పుడు ఈ పంబ నుండి బస్ స్టాప్కి వెళ్ళడానికి మళ్ళీ 2 కిలోమీటర్స్ నడిచాము. అప్పటికి ఆల్రెడీ మనం అయ్యప్ప స్వామిని దర్శించుకొని వస్తాం కదా. ఇంకా చూడండి అసలు అప్పటికే టైర్డ్ అయిపోయి నడవలేక చాలా ఇబ్బంది పడ్డాం. బట్ మళ్ళీ లగేజ్ కూడా ఉంటుంది మనకి. మనం మార్నింగ్ ఇక్కడ పెట్టుకొని వెళ్ళిన ఆ లగేజ్ మొత్తం తెచ్చుకుంటాం అనమాట. అలా చాలా వాక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, పంబలో స్నానం చేసిన తర్వాత రెడీ అయ్యి ఇప్పుడు 7 కిలోమీటర్స్ వాక్ చేయాలి. రెడీ అయ్యి వెళ్తున్నాము. ఫ్లోటింగ్ బాగుంది, ఫుల్ వదిలేరు వాటరు, బాగా మునిగాము. పంబలో స్నానం ఆచరించిన తర్వాత మనం ఈ తడి బట్టలన్నీ మళ్ళీ లాకర్లో పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ ఒక 1 కిలోమీటర్ పైనే నడవాలన్నమాట. నడిచి అక్కడ మన ఆధార్ కార్డు వెరిఫికేషన్ కోసము వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇక్కడ పంబా నదిలో అయితే ఈ ఫస్ట్ డే ఓపెన్ చేసిన రోజే వెళ్ళాం కాబట్టి మేము కొంచెం జనాలు కూడా తక్కువ మందే ఉన్నారని చెప్పొచ్చు. ఇంక వస్తున్నారనమాట. మేము రిటర్న్ వచ్చేటప్పటికి బాగా ఫుల్ అయిపోయారు అందరూ. అంటే ఈవినింగ్ 5 o'clockకి ఫస్ట్ దర్శనం అనమాట అది. సో పంబలో కూడా వాటర్ అయితే ఫ్లోటింగ్ బాగుంది. మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఉంది, తర్వాత ఇంకెక్కువ వదులుతున్నారు వాటరు. మంచిగా మునిగాము వాటర్లో. నిజంగా ఆ వాటర్ టచ్ చేస్తేనే మనకు అనిపిస్తుంది అసలు ఎంత అదృష్టం ఉంటేనో ఈ పవిత్ర నదీ జలాల్లో మునిగే అవకాశం కలిగింది అని అని అనిపించింది అనమాట. అట్లా దాంట్లో స్నానం ఆచరించి ఏదో బ్లాక్ డ్రెస్ ఉంటే అది వేసేసుకున్నాను నేను, అలా నా జిగిడి దోస్తు. సో అలా మేము ఇక్కడికి వెరిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆధార్ వెరిఫికేషన్లో చాలా తొక్కిసలాట జరిగింది క్యూ లైన్లో. నేనైతే దూరంగా నుంచుకున్నా. మా టూర్ కండక్ట్ చేసిన వాళ్ళు ఈమె తెచ్చిచ్చారనమాట నాకు. సో అలా వెరిఫికేషన్ అయింది. తర్వాత ఇంకొక 2 వెరిఫికేషన్స్ తర్వాత మళ్ళీ అలౌ చేస్తారనమాట. అలా మా జర్నీ స్టార్ట్. స్లోప్ అనమాట, నడుచుకుంటూ వెళ్తున్నాము. వెరీ హార్డ్. చూడండి ఎలా వెళ్తున్నారు, మా వాళ్ళంతా వెళ్తున్నారు. వెరీ హార్డ్.